మామూలుగా ఇందులో మీరు లోడ్ ఎంత వరకు వేస్తున్నారు? ఏంటంటే పోటీ ఎక్కువైంది, కిరాలు మాత్రం తక్కువనే ఉన్నాయి. కస్టమర్లకు అయితే ఈ బండి మీరు సజెస్ట్ చేస్తారు? ఒక మంచి క్లోజ్ ఫ్రెండ్ ఎప్పుడే చనిపోయాడు, అక్కడికి వెళ్ళి ఏమైనా పర్లేదు, మన డబ్బులు పోయినా పర్లేదు, కానీ డ్రైవర్ కొంతనైనా సేఫ్టీ ఉండాలి సార్. అందరికీ నమస్కారం, నా పేరు అరవింద్. ఈ రోజు మీ ముందుకైతే టాటా యోధా వెహికల్ తీసుకొని నడుపుతున్న అన్ననైతే తీసుకురావడం జరిగింది. ఈ వెహికల్ ఎప్పుడు తీసుకున్నాడు, ఈ వెహికల్ మైలేజ్ ఎంత ఇస్తుంది, ఈ వెహికల్ లోడ్ ఎంతవరకు తీసుకెళ్తుంది, ఈ వెహికల్ ఎందుకు తీసుకున్నారని పూర్తి డీటెయిల్స్ అయితే అన్నని తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి. నమస్కారం అన్న. నమస్తే అన్న, మీ పేరు? శ్రీనివాస్. అన్న, ఈ వెహికల్ మీరు ఎప్పుడు తీసుకున్నారు? 3 months అవుతుంది. 3 months అవుతుంది. మీరు డ్రైవింగ్ ఫీల్డ్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? 17 years. 17 years నుంచి. ఇంతకుముందు మీకు ఏదైనా వెహికల్ ఉండేనా? బొలెరో పికప్ ఉండే. బొలెరో పికప్ ఉండే. ఓకే, ఇది సెకండ్ హ్యాండ్లో తీసుకున్నారు, కొత్త సెకండ్ హ్యాండ్లో తీసుకున్నాను. ఓకే, మరి బొలెరో పికప్ ఉంచారా, అమ్మేశారా? అది అమ్మేశాను. ఓకే, మరి ఇదే వెహికల్ ఎందుకు తీసుకున్నారు బొలెరో పికప్ ఉండగా? బొలెరో పికప్ అంటే 5 years బ్యాక్ అమ్మేశాను. మళ్ళీ తర్వాత రీసెంట్గా 3 months బ్యాక్ తీసుకున్నాను. 3 months బ్యాక్ తీసుకున్నాను. 3 months బ్యాక్ తీసుకున్నా. సరే పికప్గా చూసుకుందాం అనుకున్నాను, కానీ అనుకోకుండా ఇది దొరకడం వల్ల సరే రేంజ్ అది సేమే కదా, ఓకే, ఇంకా దీని పర్ఫార్మెన్స్ ఇంకా బాగుంటుంది అని చెప్పేసి మన మెకానిక్లు కానీ మనకు తెలిసిన వాళ్ళు ఎవరు చెప్పినా కూడా, ఓకే, పర్ఫార్మెన్స్ వచ్చేసి ఇంజన్ వచ్చేసి 100 HP ఇంజన్ కెపాసిటీ పెద్దగా ఉంది, పెద్ద కెపాసిటీ. సరే మనకు కూడా మనం ఐటన్ లేసిన లాగాలని చెప్పేసి దానికోసానికి దీనికి వచ్చేసిన. దానికోసమే తీసుకున్నారు. ఇది ఏ మోడల్ బండి అనేది? 23 మోడల్. ఇప్పటి వరకు ఎన్ని వేల కిలోమీటర్లు తిరిగింది? ఇది 24,000 కిలోమీటర్స్ తిరిగింది. అంటే తక్కువనే తిరిగింది. వాళ్ళు తిప్పలే బండి, నా చేతికి వచ్చి 3 నెలల కంచెలు తిరుగుతుంది అంతే. మీరు తీసుకున్నప్పుడు ఎంతకు వచ్చింది అనేది? నాకు 6.5 లక్షలు పడింది. 6.5. కొత్తది ఎంత వరకు ఉంటుంది? కొత్తది 10.5 లక్షలు. అంటే దగ్గరగా మీకు ఇక్కడనే 4 లక్షల వరకు సేఫ్ అయింది. ఓకే, ఇది మామూలుగా ఇందులో మీరు లోడ్ ఎంత వరకు వేస్తున్నారు? నేను అయితే ఇప్పటివరకు 5 టన్నులు వేసిన. 5 టన్నులు తీసుకెళ్తారా? 5 టన్నులు వేసిన. 5 టన్నుల వరకు కన్ఫర్మ్ తీసుకెళ్తాను. కన్ఫర్మ్ 5 టన్నులు వేసిన. లోకల్ 30 నుంచి 50 కిలోమీటర్ వరకు 5 టన్నులు. 5 టన్నులు. లాంగ్ అయితే 3.5 టన్నులు వేసిన. మైలేజ్ ఎంత ఇస్తుంది అన్న? మైలేజ్ పాసింగ్ 3.5 అయితే 14 వరకు వచ్చింది. 14 వరకు. లోకల్ మాత్రం 11, 12 అంతే. లోకల్ వరకు 11, 12 వరకు వస్తుంది. మరి వెహికల్ ఇది పెద్ద బండి, అంత బాగానే ఉంది. మరి పికపే కానీ బ్రేకింగ్ కానీ ఏ విధంగా ఉంటుంది? బ్రేకింగ్ పర్ఫెక్ట్గా ఉంది. బ్రేకింగ్ కూడా బాగానే ఉంది. బ్రేకింగ్ పర్ఫెక్ట్. పికప్ ఎలా ఉంది? పికప్ ఇక అసలు చెప్పాల్సిన పని లేదు, అంత ఆ రేంజ్లో ఉంది పికప్. అంత ఆ రేంజ్లో ఉంది. ఇంతవరకు 5 టన్నులు లోడ్ వేసినా కూడా పికప్ మాత్రం ఏ విధంగా కూడా తగ్గట్లేదు. మామూలుగా మార్కెట్లో ఇప్పుడు కిరాయిలు ఎట్లున్నాయి? మనం వరంగల్లో ఉన్నాం, మనది ఇక్కడనే దేవనూరు, అంటే మా అన్నయ్య వాళ్ళు ధర్మసార దగ్గర మీద. కిరాయిలు ఎట్లున్నాయి మన దగ్గరలో? కిరాయిలు ఎట్లున్నాయి? కిరాయిలు అంటే సరే ఇప్పుడున్న మార్కెట్ని బట్టి కొంచెం తక్కువనే అనుకోవాలి ఇది. ఓకే, మార్కెట్లో ఏంటంటే పోటీ ఎక్కువైంది, కిరాయిలు మాత్రం తక్కువనే ఉన్నాయి. చాలా వరకు కిరాయిలు మాత్రం తక్కువనే ఉన్నాయి. ఆ డీజిల్ రేట్లకి వీటికి చూసుకుంటే కన్ఫర్మ్ అట్లా చేసుకుంటే మాత్రం చాలా తేడా ఉంది. ఓకే, కాకపోతే ఏదో బతుకుబండి లాగాలి కదా, లాగాలి కదా అని అట్లా లాగాలి కాబట్టి సరే ఇక మనం అందుకోసం అని చెప్పి ఇంత పెద్ద బండి తీసుకోవడం జరిగింది. ఎందుకంటే చిన్న కిరాయి పెద్ద కిరాయికి సరే వర్కౌట్ అయింది, ఓకే అన్న ఉద్దేశంతో తీసుకోవడం జరిగింది. ఓకే, మామూలుగా ఈ కమర్షియల్ వెహికల్ సీజన్ అంటే ఎప్పటి నుంచి ఎప్పటికుంటుంది? ఏ నెలలలో ఉండదు? కమర్షియల్ వచ్చేసి 9 నెలల నుంచి వెళ్ళి మనకు 5-6 నెలల వరకు నడుస్తుంది అంతే. ఓకే, మళ్ళీ 6 నుంచి మళ్ళీ 3 నెలలు ఖాళీగా ఉంటుంది. ఎలాంటి కస్టమర్లకు అయితే ఈ బండి మీరు సజెస్ట్ చేస్తారు? యోధా 1700 కావచ్చు. ఇది ఎట్లా అంటే ఊర్లలో కంప్లీట్గా దుక్కులలో తిరగడం, మనం ఇది వీటిని ఏమంటారంటే మన పల్లెటూర్లలో తిరిగే రోడ్డు మంచిగా లేని వాళ్ళకి మాత్రం చాలా, ఎందుకంటే గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉంటుంది. అవును, బండి కూడా ఎక్కడ బురదలో కూడా ఇప్పుడు ఇవాళ పొద్దున వచ్చిన రైతు ఇంటి దగ్గర బండి దిగబడింది, మీరు చూసినా కూడా మరకలు ఉంటాయి టైర్లు. ఓకే, అంత దిగబడ్లకి కూడా అసలు బండి ఈజీగా రాదనుకున్నాను, ఉట్టిగానే వచ్చేసింది బయటికి. రాత్రి బండి పెట్టినప్పుడే పొద్దున ట్రాక్టర్ పెట్టి లాగాలని అనుకున్నా, కానీ అలాంటి ప్రాబ్లం లేకుండా వచ్చేసింది బయటికి. ఇప్పుడు ఇంట్రాలో కూడా V50 ఉంది, V70 ఉంది, దాంతో పోలిస్తే యోధానే బాగా పనిచేస్తుందా? వాటి అంటే సరే దేన్ని మనం కూడా వాటిని చూడని వాటి గురించి మనం చెప్పలేము. ఓకే, మనకు అయితే నాకు పికప్ ఇప్పుడు బొలెరో పికప్ 6 సంవత్సరాలు మెయింటైన్ చేసిన. దానికి అంటే చూసుకుంటే ఇంకా జస్ట్ దానికంటే ఇంకా కొంచెం % ఎక్కువనే అనిపిస్తుంది. ఓకే, ఆ పర్ఫార్మెన్స్ కంటే ఇంకా కొంచెం బెటర్ అనిపిస్తుంది నాకు. మీరు ఆ బండి అయినా కానీ ఈ బండి అయినా కానీ బానెట్ ముందుకు ఉండేది, పెద్దగా ఉండేది తీసుకున్నారు, ఎందుకు అట్లా? అది డ్రైవర్ మెయిన్గా వచ్చేసి డ్రైవర్ సేఫ్టీ. ఫస్ట్ నాకు 2007 నుంచి 2012 వరకు టాటా ఏసీ ఉండే ఫస్ట్. ఓకే, టాటా ఏసీ మెయింటైన్ చేసిన. చాలా వరకు నాతోటి ఉన్న డ్రైవర్లో ఒక 6-7 చనిపోయారు టాటా ఏసీ యాక్సిడెంట్, లైక్ డైరెక్ట్ స్పాట్ డేట్, వాళ్ళు ఏం మాత్రం అది లేదు. ఓకే, నాకు ఎప్పుడైతే ఒక మంచి క్లోజ్ ఫ్రెండ్ ఎప్పుడైతే చనిపోయాడో, అక్కడికి వెళ్ళి ఏమైనా పర్లేదు, మన డబ్బులు పోయినా పర్లేదు, కానీ డ్రైవర్ కొంతనైనా సేఫ్టీ ఉండాలి. సరే గాయాలతోనైనా బయటపడాలి. ఓకే, మనకి ఎప్పుడేం జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి గాయాలతో బయటపడేటట్టు ఉండాలి, మనకు కొద్దిగా సేఫ్టీ ఉండాలని చెప్పేసి ఆ కారణంతో టాటా ఏసీ ఉండగానే బొలెరో పికప్ తీసుకున్నాను 2012లోనే. ఓకే, తీసుకున్నాక 6 నెలలకు టాటా ఏసీ అమ్మేసిన. ఓకే, మనకి ఎప్పుడు ఎక్కడైతే ప్రమాదం ఎలాంటి జరగలేదు, కాబట్టి ఉండాలి. మన తోటి ఉన్న మిత్రులు చనిపోవడం వల్ల నేను దానికోసానికి దీనికి రావాల్సి వచ్చింది. ఇప్పుడు మీ లెక్క ఎవరిని అడిగినా కూడా ఈ బొలెరో పికపే కానీ ఇదైనా కానీ బానెట్ ముందు ఎందుకున్నదంటే సేఫ్టీ కోసమే తీసుకుంటాం. సేఫ్టీ కోసానికి ఉంది. మనకి ఇంజన్ చూసుకోవడానికి కూడా ఇక్కడ ఏం జరుగుతుంది అని చెప్పి చూసుకోవడానికి, ఏ విధంగానే ఇప్పుడు
ఇప్పుడు వేరే వెహికల్స్ ఉన్నాయి కాంపాక్ట్ ఆ వెహికల్స్ ఉన్నాయి కదా అవి ఏంటంటే మనం డ్రైవర్ మనకి ప్రాబ్లం వస్తే మనం చూసుకోలేం కంపల్సరీ మెకానిక్ రావాలి దీనికైతే మనం చూసి సరి చేసుకోవచ్చు ఏదన్నా ఆ విధంగా బెటర్గా ఉంటుంది అదైతే మళ్ళీ లేబట్టి కిందకి వెళ్ళి చూసి అది మనకు చూడడం కుదరదు అది కంపల్సరీ మెకానిక్ రావాలి చూడాలి వాళ్ళని ఇప్పాలి దీనికి అట్లా ఇప్పాల్సిన పని లేదు మనం బాగా కాబట్టి చూసుకోవచ్చు మరి దీనికి ఇంజన్ ముందు ఉంటుంది లోడు కాబట్టి ఏమైనా మధ్యలో ఇది ఫ్రేమ్ ఇరగడానికి ఏమైనా ఛాన్సులు ఏమైనా ఉంటాయి దీంట్లో మాత్రం ప్రాబ్లం లేదు యోధాలో మాత్రం అలాంటినే తీసుకున్నా అంట రీసెర్చ్ చేసుకున్నా ముందుగా చూసుకున్న తర్వాత తీసుకున్నా కాకపోతే ఒకటి ఏంటి అంటే టాటా వచ్చేసి మార్కెట్లో రీవాల్యూ లేదు అంతే తప్ప కానీ పర్ఫార్మెన్స్ మాత్రం దీన్ని మించింది అయితే నాకు ఇప్పటివరకు చూసినైతే లేదు పర్ఫార్మెన్స్ ఎందుకంటే నేను ఆల్రెడీ టాటా ఏసీ కూడా 6-7 సంవత్సరాలు వాడినా అప్పుడు 2007లో తీసుకునే వాడినా మళ్ళీ తర్వాత ఇప్పుడు వచ్చిన సర్వీస్ ఎట్లా ఉంటుంది టాటా వాళ్ళది సర్వీస్ అంటే కంప్లీట్ జీరో మ్యాజిడీస్ మహీంద్రా టాటా జీరో మెయింటెనెన్స్ పరంగా పెద్దగా ఏమి ఉండదు మనం మంచిగా డ్రైవర్ కమ్ ఓనర్ నడుపుకున్నట్టయితే మాత్రం సర్వీస్ పరంగా మాత్రం వాళ్ళు రియాక్ట్ ఎట్లయితే ఉంటారు మరి ఫోన్ చేస్తే వెంబడే రియాక్ట్ అవుతారు వెంబడే ఎలా ఇప్పుడు ఎలాంటి కస్టమర్లకు సజెస్ట్ చేయొచ్చు ఈ వెహికల్ మీరు ఆఫ్ రోడ్గా మీకు ఖచ్చితంగా ఆఫ్ రోడ్ పల్లెటూర్లలో తిరుగుతాం మాకు సరే ఒక లోడ్ ఎక్కువ తక్కువ అయిన వాళ్ళు మాత్రం తీసుకోవచ్చు దానికి ఎందుకంటే చూస్తున్నాం కదా మామూలుగా మేము క్లాస్గా తిరుగుతాం క్లాస్గా అంటే మాత్రం కష్టం మెయింటైన్ చేయడం ఆఫ్ రోడింగ్ మామూలుగా పొలాలకు ఎక్కడికైనా వెళ్ళాలి బాగాలేని కాడైనా ఈ బండి బాగా పనిచేస్తుంది ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఇదండి టాటా యోధా వెహికల్ తీసుకొని నడుపుతున్న అన్న అనుభవం ఎన్నో సంవత్సరాల నుంచి అయితే డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నాడు ఇప్పుడు రీసెంట్గా సెకండ్ హ్యాండ్లో తీసుకొని కూడా మామూలుగా ఆఫ్ రోడింగ్ అంటే రోడ్డు బాగాలేని ప్లేస్లలో వెళ్ళడానికి అయితే బాగా పనిచేస్తుందని చెప్తున్నారు అలాగే బొలెరో పికపే కావచ్చు లేదంటే ఈ యోధానే కావచ్చు ఇవి ఎందుకు ఎక్కువ తీసుకున్నారని చాలామందిని అడిగినా కూడా సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని తీసుకుంటానని అయితే చెప్తున్నారు ఇదైతే అన్నకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇలాంటి చాలా వీడియోస్ అయితే మన ఛానల్లో ఉంటాయి ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి థ్యాంక్ యూ అన్న ఓకే అన్న